ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫుడ్ వీడియో అంటే. ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్ లో ఉన్న ప్యూర్ వెజ్ రెస్టారెంట్ థైమ్ అండ్ విస్క్ వచ్చాము. థైమ్ అండ్ విస్క్ లో మేము ఫస్ట్ కొన్ని స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. అవి ఏంటో మీకు చెప్తాను, వచ్చినప్పుడు మీకు ఎలాగో ప్రెజెంటేషన్ మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ ఏంటంటే బ్లూ లగూన్ అరకిని క్రోకెట్ అంటాం. సో అదేంటంటే యాక్చువల్గా డంప్లింగ్స్ ఉంటాయి కదా, ఆ డంప్లింగ్స్లో బటర్ఫ్లై ఆర్బోరియో రైస్ అంట అండ్ మెల్టింగ్ బోసికిని చీజ్ అంట. ఇదివైపు మనం వెళ్ళలేదు పేర్లు, అది ట్రై చేద్దాం. సో అది యాక్చువల్గా అదొక ఐటము. సెకండ్ ఐటమ్ ఏంటంటే పెస్టో పన్నీర్ స్కిలెట్. ఫస్ట్ అయితే యాక్చువల్గా మేము ఇది అనుకున్నాం, కొరియాండర్ అనుకున్నాం, ఎప్పుడు తినేదే కదా. సో పెస్టో ఇంకా పన్నీర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దామని పెస్టో పన్నీర్ స్కిలెట్. సో ఈ రెండు స్టార్టర్ ఐటమ్స్. ఇంకా రెగ్యులర్గా వాళ్ళు జ్యూస్ అవి తెప్పించుకున్నారు, అవి మనం స్టార్ట్ చేద్దాం. తర్వాత మెయిన్ ఐటమ్ మేము మోస్ట్లీ ఫౌండూకి వెళ్తాము. దీంట్లో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి ఫౌండూ వాళ్ళ దగ్గర. సో బేసిక్గా షెడర్ చీజ్ ఫౌండూ ఉంది, పావ్ బాజీ ఫౌండూ ఉంది, ఇట్లా ఫ్రెంచ్ ఆనియన్ చీజ్ ఫౌండూ ఉంది, మింటెడ్ తందూరి చీజ్ ఫౌండూ అంట. ఇది మనం ఎప్పుడు వినలేదు, కానీ ఎందుకంటే మేము ట్రెడిషనల్గా వెళ్తామేమో, అది మీరు చూస్తుంటే మీకే తెలుస్తుంది ఏం ఆర్డర్ చేస్తాము. సో మా వాళ్ళు రెండు జ్యూస్లు అది చెప్పేశారు. ఒకటేమో ఇది పీనా కొలాడా, ఇదేమో మ్యాంగో స్ట్రాబెరీ పంచ్. సో ఫస్ట్ అయాన్ మ్యాంగో స్ట్రాబెరీ పంచ్ ఎలా ఉందో చెప్తాడు. ఎలా ఉంది అయాన్? బాగుంది. తాగి చూడు ఒకసారి, తాగి ఒకసారి నీ ఎక్స్ప్రెషన్ చూద్దాం మనం. ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఫుడ్ వీడియో అంటే. ఓవర్ ఎక్స్ప్రెషన్ వదిలే కానీ బాగుందా? చాలా బాగుందా? ఇది ఎలా ఉంది? నీకు నచ్చలేదా? దీప్తి నువ్వు ట్రై చేయి, ఎలా ఉంది చెప్పు. బాగుందా? చాలా ఓకే. ఇవైతే మాకు నచ్చేసాయి. మెయిన్ ఫుడ్ వచ్చాక వాటి రివ్యూస్ ఉందాం. సో బ్లూ లగూన్ క్రోకే వచ్చేసింది. సో బ్లూ ఎందుకంటే లోపల మీరు చూసుకోవచ్చు, దీన్ని లోపలంతా బ్లూ కలర్ ఐ థింక్ చీజ్ అనుకుంటాము, అండ్ రైస్ కూడా మిక్స్ ఉంది ఇందాక చెప్పినట్టు. టేస్ట్ ఎలా చూద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. సాస్ కూడా ఇచ్చారు, ఆ సాస్తో పాటు అయితే ఇంకా టేస్ట్ అదురుతుంది అనుకుంటున్నా. వెరీ గుడ్. ఇట్స్ డిఫరెంట్ ఐటమ్. ఐ నాట్ టేస్టెడ్ సంథింగ్ లైక్ దిస్ అర్లియర్. సో టేస్ట్ వెరీ గుడ్. ఇది ఒక వైపు తింటే ఇంకో వైపు కూడా విరిగిపోతుంది, నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే దాన్ని జాగ్రత్త ప్లేట్లో పెట్టుకొని ఫోర్క్ తిను. ఓకే. నెక్స్ట్ మాది వచ్చేసింది పన్నీర్, ఇది పెస్టో పన్నీర్ స్కిలెట్. దీప్తి ఎలా ఉంది చూడు. బేసిక్గా నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే పన్నీర్ టోస్ట్ విత్ ఆనియన్స్ అండ్ క్యాప్సికమ్ అండ్ పెస్టో సాస్. టేస్ట్ ఎలా ఉంది? ఇంకా చీజ్ కూడా అంటే తందూరి ఇదేంటారు దాన్ని, పన్నీర్ టిక్కా లాగా ఉందా, వేరేగా ఉందా? నో, పెస్టో సాస్ లో బేసిక్ గా టోస్ట్ చేశారు, పైన చీజ్ తోటి చీజ్ గ్రేట్ చేసి గార్నిష్ చేశారు. బాగుంది సాస్. టూ మచ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనమాట దాంట్లో, చీజ్ ఇంకా పన్నీర్. ఓకే. ఎలా ఉంది? నీకు బాగా నచ్చినట్టు ఉంది, బాగా వేసుకున్నావు 2-3 సార్లు. పెస్టో సాస్ చాలా ఉంది. పెస్టో సాస్ బాగా నచ్చిందా? పన్నీర్తో బాగుందా పెస్టో సాస్? ఓకే. సో మా చీజ్ ఫౌండ్ వచ్చేసింది, చాలా టైం తర్వాత తింటున్నాం చీజ్ ఫౌండ్. ఎలా ఉంటుంది ఇక్కడ టేస్ట్ చూద్దాం. సో దీప్తి ఎలా ఉంది చెప్పు. డాన్స్ కూడా చేస్తున్నాడు తింటుంది. నచ్చిందా? దేంతో బాగుంది? వెజ్జెస్తో బాగుందా? దాంతో బ్రెడ్తో బాగాలేదా? సో బ్రెడ్తో కూడా ఎలా ఉంది చెప్పు దీప్తి ఒకసారి. చాలా వేడి ఉంది కదా. అవును. సో కొంచెం చూసుకున్నట్లో పెట్టుకోకపోతే కాలిపోతుంది. అవునా? ఓకే. సో సాటిస్ఫైడ్. మా లాస్ట్ ఐటమ్ రావియోలీ కూడా వచ్చింది. రావియోలీ విత్ దిస్ సాస్, పింక్ సాస్. సో ఎలా ఉందో చూద్దాం. పింక్ సాస్ అంటే రెడ్ అండ్ వైట్ సాస్ మిక్స్ అనమాట. బాగానే ఉంది. కానీ రావియోలీ అంటే జనరల్గా పాస్తా లాగా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంది. సర్కిల్ గా చేసి అది స్టఫ్ చేసి పెడతారు. ఓకే. చిన్న సైజు ఉంటుంది కదా, కొంచెం పెద్ద సైజు ఉంది. లేదు, టోటలీ కొంచెం చిన్న సైజు ఉంటుంది. రావియోలీ ఇదే సైజు. రావియోలో ఏముంది నాకు అర్థం కావట్లేదు, ఒకసారి చెప్తావా? ఇట్ హ్యాస్ బనానా అండ్ చీజ్. ఓకే. సో ఓవరాల్ అయితే మాది అయిపోయింది ఫుడ్. సో సర్వీస్ అయితే బాగానే ఉంది, ప్రిటీ క్విక్. అంబియన్స్ కూడా బాగుంది, కొంచెం క్వైట్గానే ఉంది. అండ్ ఫుడ్ అయితే అన్నీ మాకు తెచ్చినవన్నీ ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి. we like all the food that we got here. So yeah, it's a good option for vegetarians who want to try different things. That's it for this video. See you. Bye.